భూమి లోపలి నుంచి ఒక భయంకరమైన సౌండ్. ఇది నేచర్ పవర్ చూపిస్తున్న సీన్లలో ఒకటి. ఈరోజు మనం పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్న హవాయ్ దీవులకు వెళ్దాం. అక్కడ కిలావుయ్యా అనే ఒక అగ్నిపర్వతం ఉంది. ఇది వరల్డ్లోనే మోస్ట్ యాక్టివ్ వాల్కేనోల్లో ఒకటి. అక్టోబర్ 17, 2025. ఈ డేట్ జియాలజీ హిస్టరీలో ఒక స్పెషల్ డేట్. డిసెంబర్ 2024 నుండి కిలావియాలో 35వ ఎపిసోడ్ నడుస్తోంది. కానీ ఈసారి అస్సలు ఊహించనిది జరిగింది. ఈ విస్ఫోటనానికి బేస్ పాయింట్ అంటే సెంటర్ పాయింట్ అక్కడ తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా బద్దలైంది. ఒకటి కాదు, ఏకంగా 2 వేర్వేరు పాయింట్ల నుండి మంటల నదిలా లలావా ఆకాశంలోకి దూసుకెళ్ళింది. ఇదేదో నార్మల్ ఎరప్షన్ కాదు, ఇది రికార్డ్ బ్రేకింగ్ లావా ఫౌంటైన్. యుఎస్ జియాలజికల్ సైంటిస్ట్లే షాక్ అయ్యారు. వాళ్ళు కొలిచిన దాని ప్రకారం ఈ లావా ఫౌంటైన్లు దాదాపు 1500 అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి. గతంలో ఎన్నో విస్ఫోటనాలు జరిగాయి, కానీ ఏదీ ఈ ఎత్తుకు చేరుకోలేదు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే హైట్ ఎక్కువ. ఈ డేంజరస్ అండ్ అమేజింగ్ షో మొత్తం 7-15 గంటలు ఆగకుండా నడిచింది. ఆ కాస్త టైంలోనే ఆ వాల్కేనో 13 మిలియన్ క్యూబిక్ యార్డుల, అంటే 1.3 కోట్ల క్యూబిక్ యార్డులు లావాను బయటకు విసిరింది. ఈ లావాతో వేల కొద్దీ ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ను నింపేయొచ్చు. అక్కడ సీన్ అయితే నరకాన్ని తలపించింది. భారీ పేలుడు శబ్దాలు మైళ్ళ దూరం వినిపించాయి. వేడికి దట్టమైన పొగమేఘాలకు ఆకాశమే కనపడలేదు. ఈ విస్ఫోటనం వల్ల పెలే కేసాసాలు అనే స్పెషల్ గ్లాస్ దారాలు కూడా గాలిలో ఏర్పడ్డాయి. లావా గాలిలో చల్లారినప్పుడు ఇవి వస్తాయి. ప్రస్తుతానికి ఈ లావా ఫౌంటైన్లు ఆగిపోయాయి, కానీ కిలావుయా ఇంకా పడుకోలేదు. యుఎస్జిఎస్ సైంటిస్టులు ఫుల్ అలర్ట్గా ఉన్నారు. వాళ్ళ అంచనా ప్రకారం వాల్కేనో మళ్ళీ పవర్ కూడగట్టుకుంటోంది. నెక్స్ట్ ఎపిసోడ్ మరో 2 వారాల్లో ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. కిలావుయా ఎరప్షన్ మన ప్లానెట్ ఎంత యాక్టివ్గా, పవర్ఫుల్గా, అన్ప్రెడిక్టబుల్గా ఉందో మళ్ళీ ప్రూవ్ చేసింది. ఇది ఒకేసారి చూడడానికి అందంగా, కానీ చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ అద్భుతమైన నేచర్ సీన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.